మాదిగల మహాత్ముడు ఉత్తమకారుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్ 4,000 నుంచి 6,000 పెంచాలని చెప్పి వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఇతర పింఛన్దారులను 4,000 పెంచాలని చెప్పి, అదే రకంగా నూతనంగా అప్లికేషన్ చేసినటువంటి వ్యక్తులకు కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పి, కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యక్తులకు 5,000 పింఛన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిన్నంబాయి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఇతర పింఛన్దారుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. అయితే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల పింఛన్ 6,000 పెంచని చెప్పింది, ఇప్పటివరకు చేయలేదు. అదే రకంగా ఇతర పింఛన్లు 4,000 పెంచని చేయలేదు. దాదాపు అధికారంలోకి 22 నెలలు కావస్తున్నా కూడా నిమ్మకు నీరైతే ఉన్నది. కాబట్టి దీనిపై ఎమ్మడే మందకృష్ణ మాదిగ గారు తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని వికలాంగుల పక్షాన పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి పింఛన్ కూడా వికలాంగ సరిపోవడం లేదు. ఇది ఇప్పుడు నిత్యావసరాలు కూడా పెరిగినాయి కాబట్టి, అదే రకంగా రకరకాల అవసరాలకు కూడా వికలాంగులకు సరిపోవడం లేదు. కాబట్టి ఈరోజు ఒక మానవత్వంతోన, ఒక ఉదార స్వభావంతో ఈరోజు వికలాంగుల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వికలాంగులకు కూడా డిమాండ్లను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పోరాడతాం. వికలాంగుల పెంచేళ్ళ పోరాటం పెంచేంత వరకు వికలాంగుల పెంచేళ్ళు పెంచేంత వరకు, వృత్తుల వితంతులు పెంచేంత వరకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వికలాంగుల పెంచాలి, పెన్షన్దారుల పెన్షన్ వెంటనే పెంచాలి, వృత్తుల వితంతుల పెన్షన్ పెంచేంత వరకు గౌరవ శ్రీ మంద ఇదే మనం వేసేది కూడా వికలాంగులకు నీకు కూడా పెరుగుతుంది.